గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ పై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అనుచిత వ్యాఖ్యలను జిల్లా బీసీ సంఘ నాయకులు ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇందరం నాగరాజు అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ, రూరల్ ఇరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బీసీ సంఘం జిల్లా నాయకుడైన మహేష్ గౌరవానికి భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను తమ వెంట వస్తే ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. అహంభావంతో కన్నుమిన్ను కానరాక ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. నా పేరు స్వాతి. నేను బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారిని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో అంటే వాడు వీడు అంటూ చాలా దుష్ప్రచారాలు ఆడుతూ ప్రతి సోషల్ మీడియాలో ప్రతి గ్రూప్లో కూడా దాన్ని సెండ్ చేయడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా బీసీ సంక్షేమ సంఘాన్ని వాడవాడలా వ్యాప్తి చెందించాలని చెప్పి కమిటీలు వేస్తూ ఉన్నారు. ఆ పరిగణలోకి తీసుకొని మీడియా మిత్రులు ఎవరో కూడా మాకు తెలియకుండానే గ్రూప్లో సీటు కోసం పెడుతూ పావులు కదుపుతున్నారు అని రావడం జరిగింది. దాన్ని అనుచితంగా తీసుకొని వీడికి సీట్ ఏంటి, వీడేం పీకాడు, అదేం చేశాడు, వాడు వీడు అంట చాలా దుర్భాషలు ఆడడం చాలా అమానుషం. ఎంత దారుణంగా ఉందంటే సోషల్ మీడియాలో ఏది పెట్టినా సరిపోతుంది, సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా చెల్లుతుంది అని ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని మంగళగిరి పోలీస్ స్టేషన్లో బీసీ సంక్షేమ సంఘం ఇప్పటి వరకు ఆయన ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు కానీ ఆయన వేసిన బీసీ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఒక్క విషయం అండి, ఆయన పెట్టిన మెసేజ్లో బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా ఉండి ఏమి పీకాడు అని అడుగుతున్నారు. మీరు ఏమి పీకారో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాము. బీసీ సంక్షేమ సంఘంగా ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో చాలా దుర్భర స్థితిలో ఉన్న కుటుంబాలని దత్తత తీసుకోవడం, వారికి ప్రతి నెల కూడా నిత్యావసర సరుకులు అందించడం అందరికీ సోషల్ మీడియా అందరికీ కూడా తెలిసిన విషయమే. అదే కాకుండా ఆయన నిరాశ్రయులైన వారిని ఒక అవిటి ఫ్యామిలీని హ్యాండ్ ఓవర్ చేసుకొని నిన్నే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారితో భూమి పూజ కూడా చేయించి వారి సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తున్నారు. ఆ విషయం మీకు కనిపించట్లేదా? మీ కళ్ళు ఏమన్నా పూడుకుపోయినాయా? 3 రోజుల నుంచి మేము కనీసం దాన్ని పబ్లిసిటీ కూడా చేసుకోకుండా సిటీ కేబుల్ వారికి కూడా మేము విన్నవించకుండా చాలా అంటే చాలా మాకు పబ్లిసిటీతో పని లేదు, ఓన్లీ పేదలకు మాత్రమే సహాయం చేయాలి, మా బీసీలు ఎక్కడ కష్టపడుతున్నారో అక్కడ ఖచ్చితంగా నా వంతు నేను చేయగలంత వరకు చేస్తాను అని ఆయన ముందుకొచ్చి అందరికీ సేవలు అందించడం ఆయన చేస్తున్న పాపమా. అలాంటి వ్యక్తిని ఇలా మాట్లాడడానికి మీకు నోళ్ళు ఎలా వచ్చినాయి? మీ వెనక ఎవరున్నారు? ఇంత ధైర్యం ఎందుకు చేశారు? అంటే ఆయన ఏం మాట్లాడినా సోషల్ మీడియానే కదా చూసి స్క్రోల్ చేస్తారు, 10 మంది నవ్వుకుంటారు. ఆయన వెనక ఎవరు లేరు అనుకోని ఈ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అయితే పెట్టారేమో నాకైతే తెలియదు. కానీ ఆయన వచ్చి మా నాయకుడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా బీసీ సంక్షేమ సంఘం ఈ ఉద్యమాన్ని ఆపదు, ఎంత దూరమైనా వెళ్తాము. దీనికి మా నాయకులు గుంటూరు జిల్లా కేశం శంకర్రావు గారు కానీ, యోజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ కానీ, మా టీం కానీ, మా ఆలా శివాజీ కానీ, జాయింట్ సెక్రటరీ కిరణ్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మేము స్టాండ్ తీసుకుంటున్నాము. ఆయన వచ్చి మాకు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తిరువేదుల కిరణ్, బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి నియోజకవర్గ జాయింట్ సెక్రటరీని. ఈరోజు ఉదయం మా గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారి మీద ఒక వ్యక్తి విపరీతంగా దుర్భాషలాడుతూ అతనికి అసలు ఎట్లా మాట్లాడతారో తెలియదు, ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి అంత చేయాల్సిన అవసరం అతనికి ఏంటి? మా బీసీ సంక్షేమ సంఘంలో మహేష్ గారు కొన్ని ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. వాటితో పాటుగా స్వర్ణకార సంఘంలో ఎన్నో ఏళ్ల నుంచి అధ్యక్షులుగా ఉంటూ ఎంతోమంది సేవ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే ఈ పోస్ట్ రాశారో వాళ్ళ అన్నయ్యకి ఇల్లు ఇచ్చారు, ఇబ్బందులు ఉంటే ఇల్లు ఇచ్చారు. అది తెలుసు కూడా కేవలం కావాలని అతన్ని కించపరచాలని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. దీనికి ప్రతిగా మేము మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో, అట్లా రూరల్ పోలీస్ స్టేషన్లో, ఇంకా మిగిలిన చోట్ల దుగ్గిరాల్లో కానీ తాడికొండలో కానీ మా బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా తరఫున మా వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారండి. దయచేసి ఇటువంటి వాళ్ళని మీరు పోలీసు వారు సరైన చర్యలు తీసుకోకపోతే ఇట్లాంటి వాళ్ళని చూసుకొని ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రమాదం ఉంది. అటువంటి వాళ్ళని నివారించాలని పోలీసు వారిని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో బీసీల వైపు చూసి బీసీలకి అధికార పార్టీలో సీట్ ఇవ్వాలి అని అనుకున్నారంటే దానికి ముఖ్యమైన కారణం గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు
పారేపల్లి మహేష్ గారు. అదేవిధంగా ఆయన బీసీల కోసం గత కొన్నేళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు చేసి బీసీ కుటుంబాలని చాలా కుటుంబాలను ఆదుకున్నారు. నిన్నగా మొన్న ఒక బీసీ కుటుంబంలో దివ్యాంగురాలు 5 వికలాంగులు ఉన్నవారిని ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా వారి స్థితి చూసి వారికి పక్కా ఇంటి నిర్మాణం చేయాలని చెప్పి మన గౌరవనీయులైన మురుగుడు హనుమంతరావు గారితో ఎమ్మెల్సీ గారితో శంకుస్థాపన చేయించి ఆ ఇంటి కార్యక్రమం కూడా పనుల నిర్మాణం చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో ఏం చేశారు అనేటప్పుడు సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమమైనా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తూ ఉంటే మీరు చూడట్లేదా? మీరు ఎందుకు ఇలాగా ఒక గౌరవప్రదమైన వ్యక్తి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు వాడు వీడు అనేది మీరు పెడతాం సరికాదని చెప్పి మేము ఆయన అడిగాం. అన్నా ఇట్లాగా జరిగింది, దీని గురించి మనం ఏం చేద్దామంటే ఆయన పోనివ్వండి, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతారు అన్నారు తప్ప మమ్మల్ని ఇంతవరకు మీరు ఇది చేయాలి అది చేయాలని ప్రోత్సహించలేదు. కానీ మేము ఆయన గురించి ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొంది ఉన్నాం కాబట్టి ఆయనకి వచ్చి వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పకపోతే మేమేంటో అనేది చూపిస్తామని తెలియజేస్తున్నాం. చెప్పాలి మా నాయకుడికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఓకే సార్. ప్రతి స్టేటస్ చూస్తారు కదా, నేను చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఆయన ఉంటాడు. అలాంటి వ్యక్తులు పెట్టుకుని ఏం చేశాను ఏం పీకేవు అలాంటి మాటలు మాట్లాడాను. సోషల్ మీడియాలో వాడు అన్ని పోస్టులు పెట్టైనా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సేవా కార్యక్రమం ఎందుకు చూడండి. కావాలని పెట్టించాడా, లేకపోతే ఎవరైనా ముందు చేయించాలా, అది కూడా మనం చేయాలి.